MR6 తెలుగు న్యూస్. రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించడమే ఆంధ్ర రాష్ట్ర సమితి ధ్యేయమని ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జనం కోటేశ్వరరావు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఎదుగుదల యాత్రలో భాగంగా రాజమహేంద్రవరం ఇచ్చేసిన ఆయన గురువారం సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు 1000 గజాల స్థలం ఉచితంగా ఇస్తామని, ఆ ఫైల్ పై తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. రేషన్ కార్డు ఉన్న వారికి సొంత భూమిని ఇచ్చి ఆ భూములు ఎర్రచందనం పండించుకునే విధంగా 10 సంవత్సరాలకు 10 కోట్లు ఆస్తిపరులు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను విడతల వారీగా ముఖ్యమంత్రిగా చేస్తామని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడి ఉందని, గత 40 సంవత్సరాల కాలంగా తక్కువ శాతం ఉన్న అగ్రవర్ణాల వారు పదవులు పొంది రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ హైటెక్ సిటీ భూములను 10-15 వేలకు కొనుగోలు చేసిన అగ్రవర్ణాల వారు 30 నుండి 40 కోట్ల వరకు అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైటెక్ సిటీ అభివృద్ధి చేసినప్పటికీ 90% ఉద్యోగాలు అగ్రవర్ణాల చేతుల్లోనే వెళ్లాయని వివరించారు. రాష్ట్ర అసెంబ్లీని కృష్ణా జిల్లా నూజివీడులో ఏర్పాటు చేస్తానని తప్పుడు హామీ ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి మాట తప్పి రాజధానిని వేరే ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేశాడని వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఒత్తిడి లేని సమయ పాలన అందిస్తామన్నారు. గతంలో మాదిరిగా ఇసుకను ఉచితంగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర సమితి ఉపాధ్యక్షురాలు జంజనం పద్మ, ఆంధ్ర రాష్ట్ర సమితి మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు పఠన్ బాషా, ఎస్సీ సెల్ అధ్యక్షులు అమర్లపూడి జోసెఫ్, ఎస్టీ సెల్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్, బీసీ సెల్ అధ్యక్షులు చిల్లపల్లి గోపి, మహిళా విభాగం అధ్యక్షురాలు చిల్లపల్లి మల్లేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా 1,00,000 పాంప్లెట్లు కొట్టించి అభ్యర్థి పేరు, అధినేత పేరు 2 వేసి డోర్ టు డోర్ రాష్ట్రం అంతా ప్రతి నియోజకవర్గం నుండి ప్రతి డోర్ టు డోర్ కూడా పాంప్లెట్లు పంపిస్తాము. 75 నియోజకవర్గాలు పోటీదారులు ఉన్నారట? ఉన్నారు, 100% ఉన్నారు. మొత్తం మేము సెట్ చేసి పెట్టాం. 25 ఎంపీలు, 175 ఎమ్మెల్యేలు మొత్తం పోటీ చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర సమితి ఈ రాష్ట్రంలో నిర్మించడానికి ముఖ్య కారణాలు, మనం ఆర్థికంగా మన రాష్ట్ర ప్రజలు వెనకబడి ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి కూడా 1-2% వాళ్ళే డెవలప్ అవుతున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ ఓట్లు వేస్తున్నారు. ఏదైనా న్యాయం జరిగితేనే ఎదురుతోస్తున్నారు, కానీ న్యాయం జరగటల్లా. కొంతమంది హైదరాబాద్లో కూడా అలాగే హైటెక్ సిటీ కూడా 10-15 వేలు ఎకరా కొనుక్కొని 30-40-50 కోట్లకి ఎకరా అమ్ముకున్నారు. అలాగే హైటెక్ సిటీ డెవలప్ చేసుకొని హైటెక్ సిటీలో జాబులు 90% ఎవరికి వచ్చినాయి, ఏ సామాజిక వర్గానికి వచ్చినాయి అందరికీ తెలుసు, కానీ ఎవరేం మాట్లాడలేరు. అందుకని అన్ని విధాలుగా ఆలోచించి అమరావతి రాజధాని పెట్టారు. అక్కడ అంతే, ఫస్ట్ యూనివర్సిటీ కాడ రాజధాని అన్నారు. తర్వాత ఎన్టీఆర్ పుట్టిన జిల్లా కృష్ణా జిల్లాలో నూజివీడులు అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు. ఓట్లేసి ప్రజాప్రతినిధులను తయారు చేసి పంపించే ఒక దేవాలయం అసెంబ్లీ మీద ప్రమాణం చేసి కృష్ణా జిల్లా అన్నారు. మళ్ళీ తుళ్ళూరులో పొలాలు కొనుక్కొని, మళ్ళీ పొలాలు కొనుక్కొని కూడా సారక భూ సమీకరణ అని చెప్పి మనకి 5 సంవత్సరాలు టైం వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంకో ఆయన అదే రాజధాని అని మళ్ళీ 3 రాజధాని అన్నారు. అందుకోసం ప్రజల్ని నేను ఆలోచిస్తూ ఉంటే ప్రజలు చెప్తా ఉన్నారు, వీళ్ళందరూ ఇలా చేస్తూ ఉన్నారు, మాట ఇస్తున్నారు, మాట తప్పుతున్నారు, మాట ఇస్తున్నారు, మాట తప్పుతున్నారు. వాళ్ళ వరకే బాగుపడుతున్నారు, వాళ్ళే సీఎం చేస్తున్నారు. మనలో సీఎం చేసేవాళ్ళు లేరా?